స్పెషల్ కేమియోస్ ఉన్నాయి. కేమియోస్ గురించి నన్ను ఎవరు అడగండి, నేను కేమియోస్ గురించి చెప్పను, స్పాయిలర్స్ అయితే ఇవ్వను. మూవీలో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి సినిమాకి. మీరు ఈ క్యారెక్టర్ ఎట్లుంది, ఇది కదా అది కదా అని అడిగితే కనుక లేదన్న, ఆదిపురుష్ కంటే 1000 రెట్లు బెటర్ ఇది. వాళ్ళు 600 కోట్లు అని చెప్పేసి ఏవో చెప్పారు. అసలు ఆ గ్రాఫిక్స్ చూస్తేనే అసలు డిఫరెంట్గా ఉంటుంది, విరక్తి వస్తుంది. ఇది మాత్రం అలా కాదు. అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. 700 కోట్లు పెడుతున్నారు అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ స్టాండర్డ్కి తగ్గట్టు ఉంది. ఏంటంటే మనకి ఆదిపురుషుకి దీనికి కంపేర్ అయిన 2 మైథాలజికల్ కాన్సెప్టే, అది రామాయణం, ఇది మహాభారతం. బట్ ఇదేంటంటే ఇది ఫ్యూచర్ ఏం జరగబోతోంది అని తీసుకున్న ఒక మహాభారతం రిఫరెన్సెస్ తీసుకున్నారు. అది ఆయన తీసుకోవడం అనేది అండ్ మళ్ళీ మనకి చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ యూజ్ చేయడం చాలా ప్లస్ పాయింట్. అమితాబ్ బచ్చన్ కూడా ఆ క్యారెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ హాఫ్ స్లో ఎందుకుందంటే, ఫస్ట్ అంటే స్లో కాదు, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఒక్కొక్క అసలు స్టోరీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే 1 పార్ట్లో కంప్లీట్ చేద్దాం అనుకోవాలి స్టోరీ, ఇది 2 పార్ట్స్గా తీస్తున్నారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా కేమియోస్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ స్లో కాకుండా ఇంకేమున్నాయి అంటే స్టోరీ బిల్డ్ అవుతుంది, క్యారెక్టర్స్ బిల్డ్ అవుతున్నాయి. సో అక్కడక్కడ బోర్ కొట్ల, అక్కడక్కడ హ్యూమర్ టచ్ ఇచ్చాడు, సరదాగా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ గూస్ బంప్స్, క్లైమాక్స్ పూనకాలు. విలన్ అంటే మన ట్రైలర్లో చూసినట్టే కమల్ హాసన్ గారి విలను. ఆ తర్వాత కేమియోస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కేమియోస్ ఉన్నాయి. మనం ఏవైతే కేమియోస్ అనుకున్నామో ఇన్స్టాలో వస్తున్నాయో అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి అంటే ఆ కేమియోస్ గురించి కూడా, అది కూడా స్పాయిలర్స్ అయితే బయటకి ఇస్తే ఏ క్యారెక్టర్ వేస్తున్నారో ఆ స్పెషల్ కేమియోస్ అవన్నీ స్పాయిలర్స్. అండ్ క్లైమాక్స్ స్పాయిలర్, అదే ఒక ఐఫీస్ట్ ఫ్యాన్స్కి కానీ నార్మల్ ఆడియన్స్ కానీ మహాభారతం ఫ్యాన్స్కి కూడా క్లైమాక్స్ అనేది ఒక ఐఫీస్ట్ గూస్ బంప్స్ మూమెంట్. అది మాత్రం ఎక్కడ స్పాయిలర్ ఇవ్వకండి. విజయ్ దేవరకొండ నేను అదే చెప్పాను, కేమియోస్ గురించి నేను మాట్లాడని చెప్పాను, స్పాయిలర్స్ వద్దు. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్లో థియేటర్లో హైప్ అవ్వాలి. స్పాయిలర్